హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. ఈ రోజు మనం thumbnail లో చూసే విధంగా టాపిక్ అయితే సదరం సర్టిఫికేట్ కి సంబంధించి సమస్యలు పరిష్కారాల గురించి డిస్కషన్ అయితే చేద్దాం. కొన్ని సమస్యలు అయితే ఉంటున్నాయి సర్టిఫికేట్స్ కి, దానికి సంబంధించి ఇప్పుడు పరిష్కారాల కోసం అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని క్వశ్చన్స్ అయితే ఈరోజు తీసుకున్నాను. ఆ క్వశ్చన్ కి సంబంధించి 8 క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను. ఆ 8 క్వశ్చన్ కి సంబంధించి పరిష్కారాలు అయితే ఈరోజు చూద్దాం. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సదరం ఐడి ఉండి సర్టిఫికేట్ ఎలా పొందాలి? కొంతమందికి సదరం ఐడి మాత్రమే ఉంటుంది, సర్టిఫికేట్ అయితే ఉండదు. ఆ ఐడి మీద వాళ్ళకి పెన్షన్ అది వస్తుంటుంది, కానీ చేతిలో సర్టిఫికేట్ ఉండదు. కొన్నిసార్లు వెరిఫికేషన్ అయ్యేటప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ అయితే పొందడం కొద్దిగా కష్టంగా ఉంటుంది అనమాట. అప్పుడు ఆ సర్టిఫికేట్ని ఎలా తీసుకోవాలి? తర్వాత పర్సంటేజ్ అనేది తక్కువ వేశారు, ఎక్కువ కావాలంటే ఏం చేయాలి? కొంతమంది పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ కావాలంటే ఏం చేయాలి? తర్వాత సదరం హెల్ప్ లైన్కి ఎలా సంప్రదించాలి? హెల్ప్ లైన్ సదరంకి ఎలా సంప్రదించాలి? 2 సదరం ఐడీలు ఉంటే ఒక సదరం ఐడిని ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి? తర్వాత సెకండ్ అప్పీల్, ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్ అనేవి పూర్తయిపోయిన తర్వాత మనం అనుకున్న పర్సంటేజ్ అనేది రాకపోతే అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ అప్పీల్ మరియు సెకండ్ అప్పీల్ పూర్తి అయిపోయిన తర్వాత కూడా మనం అనుకున్న పర్సంటేజ్ రాకపోతే అప్పుడు మనం ఏం చేయాలి? తర్వాత రీఅసెస్మెంట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ఎక్కడ పొందాలి? మనకి రీఅసెస్మెంట్ అనేది మొన్న జరిగాయి. లాస్ట్ 1 year నుంచి రీఅసెస్మెంట్లు అయితే జరుగుతున్నాయి. వాళ్ళు రీఅసెస్మెంట్ పూర్తయిన వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేవి ఎక్కడ పొందాలి? అలాగే రీఅసెస్మెంట్ లో తప్పులు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, సర్టిఫికేట్ లో తప్పులు ఎక్కువ ఉంటే తప్పులు ఎక్కువ ఉంటే అవి కరెక్ట్ చేసుకోవడం ఎలా? ఈ 8 క్వశ్చన్లకు సంబంధించి నేను ఇప్పుడు ఆన్సర్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ దీని మీద ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఫాలో చేయండి. నేను ఇన్స్టాగ్రామ్ పేజీ లింక్ అనేది కింద మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ పేజీ లింక్ కూడా ఇచ్చాను, దాన్ని కూడా మీరు ఫాలో చేయండి. సబ్జెక్ట్ తాలూకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సదరం ఐడి ఉండి సర్టిఫికేట్ లేదు, సర్టిఫికేట్ ఎలా పొందాలి? సదరం ఐడి ఉండి సర్టిఫికేట్ లేకపోతే సర్టిఫికేట్ ఎలా పొందాలి అంటే, ఫస్ట్ మీరు మీ తాలూకా డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో, సదరంకి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీస్ అనేది ఉంటుంది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో సదరం ఐడికి సంబంధించి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. లేకపోతే ఎవరైతే మనకి క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటారో ఆ హాస్పిటల్లో కూడా మనకి సదరం ఆఫీస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆఫీస్కి వెళ్ళి మీ సదరం ఐడి చెప్తే వాళ్ళు ప్రింట్ అనేది జనరేట్ చేసి ఇస్తారు. ఇన్ కేస్ వాళ్ళకి కొన్నిసార్లు లాగిన్ లో ప్రాబ్లం అయ్యి వాళ్ళు కూడా జనరేట్ చేయలేకపోవచ్చు సర్టిఫికేట్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మోస్ట్లీ అన్ని పరిష్కారాలకి మెయిల్ తోనే పరిష్కారం అవుతుంది, ఈ సదరం తాలూకు సమస్యలు ఏవైనా సరే. ఇప్పుడు ఆ మెయిల్ ఐడి అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుంది. ఆ మెయిల్ కి మీరు మెయిల్ చేయాలి మీ సమస్యని. ఇలా సదరం ఐడి ఉంది, నాకు ఇలాగ సర్టిఫికేట్ లేదు, సర్టిఫికేట్ కావాలి అంటే వాళ్ళు మెయిల్ కి మీకు పంపిస్తారు సర్టిఫికేట్. ఇది ఫస్ట్ సమస్యకి పరిష్కారం. సెకండ్ సమస్య, పర్సంటేజ్ తక్కువ వేశారు, ఎక్కువ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు అనుకున్నంత పర్సంటేజ్ జనరల్ లో అప్లై చేసినప్పుడు అనుకున్నంత పర్సంటేజ్ మీకు రాకపోతే మీరు ఫస్ట్ అప్పీల్ అనేది అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అప్పీల్ కి అప్లై చేసుకుంటే అప్పుడు మళ్ళీ మీకు రీఅసెస్మెంట్ వెరిఫికేషన్ వచ్చి మీరు అడుగుతున్న సమస్యకి పరిష్కారం అంటే మీకు సర్టిఫికేట్ కి ఎక్కువ ఇచ్చే ఉద్దేశం అదే. నిజంగా మీరు డిజేబిలిటీ ఎక్కువగా ఉండి మీకు తక్కువ పడితే డాక్టర్స్ ఖచ్చితంగా అది రెక్టిఫై చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు అప్పుడు సెకండ్ అప్పీల్లో కూడా మీరు ఫస్ట్ అప్పీల్లో కూడా మీకు రెక్టిఫికేషన్ అవ్వకపోతే మళ్ళీ మీకు సెకండ్ అప్పీల్కి మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ సెకండ్ అప్పీల్లో కూడా మీకు రాకపోతే ఇంకా రానట్టే, మరి మీకు సదరం మీకు అంతే ఉంటుందని మరి డిసైడ్ అయిపోవడమే. గవర్నమెంట్ అంతకంటే మీకు ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వదు కాబట్టి మీరు ఇంకా దానికి ఫిక్స్ అయిపోవడం. లేదు అంటే ఆ సదరం సంబంధించి మీరు ఇంకా సర్టిఫికేట్ చేసుకునే ఉద్దేశం అయితే మానుకోవాలి. తర్వాత సదరం ఐడి క్యాన్సిల్ చేయాలంటే ఎలా? ఇప్పుడు మీకు సదరం ఐడి వచ్చేసింది, మీకు తక్కువ సర్టిఫికేట్ ఇచ్చారు, లేకపోతే మీరు ఇంకెక్కడైనా అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, ఒకసారి ఆధార్తో లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు సదరం ఐడి జనరేషన్ అయితే అవ్వదు. కాబట్టి ఏం చేస్తారంటే, దాన్ని మీరు ఎలా క్యాన్సిల్ చేసుకోవాలంటే, ఇగో మీకు ఇప్పుడు మెయిల్ ఐడి ఇందాక చెప్పాను కదా, మెయిల్ ఐడి మాత్రమే మళ్ళీ మీరు సేమ్ మెయిల్ పెట్టాలి వాళ్ళకి. సదరం ఐడి నాకు ఇలా ఉంది, దీన్ని క్యాన్సిల్ చేయండి, నాకు అవసరం లేదు అని మీరు మెయిల్ పెడితే, మంచి డ్రాఫ్ట్ రెడీ చేసి మీరు మెయిల్ పెడితే ఖచ్చితంగా అది క్యాన్సిల్ అయితే
చేస్తారు. ఇకపోతే 2 సదరం ఐడీలు ఉంటే ఒకటి ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి. సేమ్ దీనికి కూడా 2 సదరం ఐడీలు కొంతమందికి ఉంటాయి. ఒక సదరం ఐడీ ఒక హాస్పిటల్లో ఇచ్చినది, ఇంకొక అంటే ఇంతకు ముందు ఇచ్చేవారు. ఇప్పుడు అంటే ఆధార్‌తో లింక్ లేనప్పుడు సందర్భాల్లో కొంతమందికి వేరే డిస్ట్రిక్ట్‌లో 2 సదరం ఐడీలు అనేవి జనరేట్ అయిపోయాయి అనమాట. సో అందువల్ల ఏంటంటే కొన్ని దగ్గరలో ఆ 2 సదరం ఐడీలు ఉండడం వల్ల వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అయితే పోతున్నాయి. పెన్షన్ అయితే వస్తుంది కానీ ఎప్పుడైనా వెరిఫికేషన్ అయినప్పుడు ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు అది క్యాన్సిల్ చేసుకోవాలి. అది క్యాన్సిల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సేమ్ ప్రొసీజర్ మళ్ళీ వాళ్ళకి ఈ సదరం ఐడికి మెయిల్ చేయాలి. ఒకటి ఉంచి ఒకటి క్యాన్సిల్ చేయాలి అని. మీకు ఏది కావాలో అది ఉంచుకొని రిమైనింగ్ది క్యాన్సిల్ అయితే చేసేయాలి. అది సదరం ఐడికి సంబంధించి ఆ 2 ఐడీలు ఉన్న వాళ్ళు చేయాల్సిన పని. 2 అప్పీల్స్ పూర్తి అయిపోయిన తర్వాత కొన్ని పర్సెంటేజ్ రాకపోతే ఖచ్చితంగా మీరు సదరం ఐడిని క్యాన్సిల్ చేసుకొని ఇంకా సదరం అనేది మీరు పెట్టకుండా ఉండడమే మంచిది. అంతకంటే మరి అలా ఎక్కువగా పర్సెంటేజ్ అనేది మీకు ఇవ్వరు డాక్టర్స్. కాబట్టి ఇంకా అది ఇంకా మీరు సదరం ఐడి క్యాన్సిల్ చేసుకుంటే మీకు ప్రాబ్లం అనేది ఉండదు. రీఅసెస్మెంట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ ఎక్కడ పొందాలి? రీఅసెస్మెంట్ అంటే మొన్న లేటెస్ట్ గా అందరికి వెరిఫికేషన్ చేశారు కదా. వెరిఫికేషన్ చేసిన వాళ్ళు సర్టిఫికేట్లు నియరెస్ట్ సెక్రటేరియట్ వాళ్ళకి ఎవరైతే క్యాంపుకి రావాలి అని నోటీస్ ఇచ్చిన సెక్రటేరియట్ సచివాలయానికి వెళ్ళి వాళ్ళు ఆ సర్టిఫికేట్ని అయితే పొందాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ చెప్తే వాళ్ళ ఐడి సదరం ఐడి చెప్తే వాళ్ళు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి ఇస్తారు. రీఅసెస్మెంట్ అయిన వాళ్ళు అలాగైతే చేసుకోవచ్చు. అలాగే ఏపీ సేవా పోర్టల్లో కూడా సదరం ఐడి డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంది. సిటిజన్ లాగిన్ లో ఉంది. అక్కడ కూడా మీకు తెలిస్తే మీరు వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. రీఅసెస్మెంట్ లో తప్పులు ఎక్కువగా ఉంటే అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ క్వశ్చన్. అయితే రీఅసెస్మెంట్ లో తప్పులు అంటే రీఅసెస్మెంట్ అంటే సెకండ్ వెరిఫికేషన్ చేశారు కదా, వాళ్ళకి తప్పులు ఏమైనా ఉంటే ఏం చేయాలి? సేమ్ వీళ్ళకి కూడా మీకు ఏవైతే తప్పులు ఉన్నాయో అంటే జెండర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, పేరు కానీ, తండ్రి పేరు కానీ, ఇటువంటివి ఏవైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ సేమ్ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయాలి. అన్నిటికీ పరిష్కారం ఒకటే, మెయిల్ చేయటం లేదా డిస్ట్రిక్ట్ సదరం ఆఫీస్ లో కాంటాక్ట్ అవ్వటం. ఈ రెండింటి ద్వారా మీరు చేసుకుంటే ఈ సదరం ఐడీలకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా పరిష్కారాలు అయితే అయిపోతాయి. ప్రజెంట్ అయితే ఈ వీడియో ఈ 8 క్వశ్చన్లకు సంబంధించి ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకేమైనా కొత్తగా క్వశ్చన్స్ అనేది మళ్ళీ జనరేట్ అయితే నేను మళ్ళీ మరొక 10 క్వశ్చన్స్ తీసుకున్న తర్వాత నేను మరొక కొత్త వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.